రైతుల అభ్యున్నతికి నిరంతరం పిఎస్సిఎస్ల ద్వారా కృషి చేస్తున్నామని మాజీ డీసీసీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ ఆవరణలో పశువుల దాణా కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి పిఎస్సిఎస్ల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువులకు నాణ్యమైన దాణా అందించేందుకు ఫీడ్ బజార్ ను ఏర్పాటు చేశామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని, ఒకప్పుడు వెనకబాటులో ఉన్న యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ ను అభివృద్ధి పదంలో నిలిపామని తెలిపారు. మరింత మంది రైతులు సభ్యత్వం తీసుకొని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల పశువుల దాణాను ప్రదర్శించడంతో పాటు 50 కిలోల బస్తాలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కోఆపరేటివ్ మినిస్ట్రీ ఫామ్ అయ్యి 5 ఏళ్ళు అయిన సందర్భంగా మనం భారతదేశం మొత్తం మీద అన్ని చోట్ల కూడా కోఆపరేటివ్ వీక్ సెలబ్రేషన్స్ చేయాలని నిర్ణయించింది. ఆ సెలబ్రేషన్స్ మనకి 29 నుంచి 6వ తారీఖు వరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ని అంటే వివిధ రకాల ప్రోగ్రామ్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ కోఆపరేటివ్ వీక్ ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్స్ గురించి అందరికీ ఎక్కువ అవగాహన రావడం, అండ్ కోఆపరేటివ్స్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి, అండ్ వీటిల్లో వెనుకబడ్డ వర్గాలకి అండ్ ఉమెన్ అండ్ యూత్కి ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న జనరేషన్స్కి అసలు కోఆపరేటివ్స్ అంటే తెలియట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా తెలియజెప్పాలని, అదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ కోఆపరేటివ్స్ ద్వారా రైతులకి ఏమేం సబ్సిడీలు ఇస్తుంది ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈ వారోత్సవాల్ని జరపడానికి నిర్ణయించారు. అండ్ దాంట్లో భాగంగా ఇవాళ మనం రెండో రోజున ఇక్కడ మన ఈ యాదగిరిగుట్ట ప్రాథమిక వ్యవసాయ సంఘంలో మనం ఫీడ్ బజార్ ని ఇనాగరేషన్ చేసుకుంటాం. అండ్ మనకు 300 మన రాష్ట్రంలో మొత్తం 311 సహకార సంఘాలు, 908 సహకార సంఘాల్లోని 311 సహకార సంఘాలని ఎఫ్పిఓలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. అండ్ దానికోసమని మమ్మల్ని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ ని సిబిబిఓగా నియమించింది. దాంట్లో భాగంగా మేము ఈ తెలంగాణ ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘం కూడా, ఈ మన యాదగిరిగుట్ట సంఘం కూడా ఎఫ్పిఓగా సెలెక్ట్ అయింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ ఫీడ్ బజారు, ఈ మార్కెటింగ్ డెవలప్ చేయడానికి ఈ ఫీడ్ బజార్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మన ఎఫ్పిఓ ప్రోగ్రామ్ ఏంటంటే మనం రైతులకి తక్కువ ధరలో అందరు కలిసి కొనుక్కునేటట్టుగా ఇన్పుట్స్ అన్ని కూడా తక్కువ ధరలో వచ్చి, అండ్ వాళ్ళు పండించిన పంటకు కానీ లేకపోతే వాళ్ళు ఉత్పత్తి చేసిన పాలకు కానీ ఏదైనా వస్తువులకు కానీ మార్కెటింగ్, అండ్ అదే కాకుండా ఓన్లీ మార్కెటింగే కాకుండా వాల్యూ ఎడిషన్ చేయడానికి కూడా ఇవన్నీ చేసి రైతుల్ని కొంత వ్యాపారం దృష్టితో, అంటే వాళ్ళు లాభాలు పొంది అండ్ రైతాంగాన్ని లాభాల వాటిలో నడిపించడానికి, వాళ్ళకి ఫైనాన్షియల్గా అడ్వాన్స్మెంట్ అభివృద్ధి చేయడానికి కూడా మనం ఈ ఎఫ్పిఓ ప్రోగ్రామ్ని డిసైడ్ చేయడం జరిగింది. 10,000 ఎఫ్పిఓలు దేశం మొత్తం మీద డెవలప్ చేయడానికి నిర్ణయించారు. దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో 311 సహకార సంఘాలని ఎఫ్పిఓలుగా అభివృద్ధి చేయడానికి ఎన్నిక చేశారు. దాంట్లో ఈ సంఘం కూడా ఒకటి. దాంట్లో భాగంగా మనం ఈ ఫీడ్ బజార్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరు రైతులు కూడా పాల ఉత్పత్తి రైతులు కూడా ఈ ఫీడ్ బజార్ని ఉపయోగించుకుని వాళ్ళ పాల ఉత్పత్తి అభివృద్ధి చేసుకుని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు. నా పేరు ఇమ్మడి రామరెడ్డి, యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ చైర్మన్, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను చైర్మన్గా ఒక 6 సంవత్సరాల క్రితం ఎన్నికైనాను. నేను మరియు మా పాలకవర్గం 13 మంది డైరెక్టర్లను కలిపి యాదగిరిగుట్ట కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యే కాలం నాటికి
ఈ సొసైటీ చాలా అధ్వానంగా మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 109 సొసైటీలు ఉంటే కింద నుండి ఫస్ట్ ఉండేది మాది. 109వ సొసైటీ అంటే మాదే ఉండేది. చాలా అధ్వానంగా ఉండేది. అటువంటి సొసైటీకి మేము కానీ మా పాలకవర్గం కానీ ఎన్నికైన రోజు నుంచి గత 6 సంవత్సరాలుగా మేము కష్టపడని రోజు అంటూ లేదు. అటువంటి సొసైటీని ఈరోజు 30 కోట్ల టర్నోవర్ తీసుకొచ్చి సంవత్సరానికి 1 కోటి రూపాయల లాభంతో ఈరోజు సొసైటీ రన్ అవుతుంది. దానికి కారణం మా పాలకవర్గం మరియు మా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరియు యాదగిరిగుట్ట మండల రైతులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా సొసైటీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఎఫ్పిఓగా అలాట్ చేసినారు. ఎఫ్పిఓగా అలాట్ చేసినందుకు మేము 300 మంది సభ్యులను జాయిన్ చేసినాం. ఒక్కొక్క సభ్యుల దగ్గర 2000 రూపాయలు తీసుకొని సభ్యత్వం కడితే 6 లక్షల రూపాయలు యాదగిరిగుట్ట కెనరా బ్యాంకు బ్రాంచ్లో డిపాజిట్ చేస్తే మాకు సెంట్రల్ గవర్నమెంటు దానికి తోడు 6 లక్షలు మాకు ఫ్రీగా ఇచ్చి మాకు తోడ్పాటు అందించినందుకు సెంట్రల్ గవర్నమెంట్ గారికి మరియు దీని శాఖ మంత్రులు అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఫీడ్ బజార్ మేము ఆ పైసలతోటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫీడ్ బజార్ కూడా మా రైతులందరి సహకారంతో ఆ ఫీడ్ బజార్ను దిగ్విజయంగా మేము దాన్ని ముందుకు నడిపిస్తాం. మీ రైతులందరి ప్రోత్సాహంతో మరియు ఈ రోజు వరకు నేను చూసిన రైతుల కష్టాలంటే ఈ యూరియా గురించి యాప్ అని పెట్టిరు. ఈ యాప్ తోటి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద దృష్టి పెట్టాలి. మీరు అక్కడ సెక్రటరియట్ నుండి యాప్ స్టార్ట్ చేయగానే కాదు, ఇక్కడ కిందికి వచ్చి రైతుల కష్టాలు చూడండి. యూరియా ఏం బుక్కేది కాదు, రైతులు తీసుకుపోయి ఇంకో విధంగా వాడుకునేది కాదు. ఇది పొలాలలో వేస్తేందుకే తప్పితే ఎక్కడ పనిచేయదు. యూరియా పొలాలలో పంటలు పండించడానికే తప్పితే ఎక్కడ పనిచేయదు. దీన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రంలో కంపెనీలకు రైతులు మాత్రం అలాంటి పని చేయట్లేదు, ఎవరు కూడా చేయలేదు. దానికి యాప్ ఎందుకు పెట్టిరో మీకే తెలియాలి. ఆ యాప్ గురించి ఒక్కొక్క రైతు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న ఒక రైతు వచ్చి అంటుండు, ఇక్కడ యాదగిరిగుట్ట మండలం సైదాపురం రైతు, మందుకు లేని యాప్, వైన్ షాప్లో మందుకు లేని యాప్ ఇక్కడ యూరియాకు పెట్టిరు. ఆ గవర్నమెంట్కు తలకాయ ఉందా? మీకేమన్నా ఏం పని చేస్తున్నావు చైర్మన్ అని నందిడుతుండు. నేను కాదు ఇక్కడ పెట్టింది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాప్ అనేది తీసేయాలని డిమాండ్ చేస్తున్నా నేను. మీరు రైతుల మీద యాప్ పెట్టుడేంది? చేతనైతే సహకారం చేయండి, కానీ తిప్పలు పెట్టొద్దని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. రైతుల గురించి మీరు రుణమాఫీ చేశారు, రుణమాఫీ కూడా 70% 60% అయినది, మిగతా 40% మర్చిపోయినారు. మొత్తం రుణమాఫీ చేసినారని సంఖ్యలు గుద్దుకుంటున్నారు. కానీ అలాంటి పని మీరు తగదు. ఎందుకంటే నేను ఒక చైర్మన్ ఉన్నా కాబట్టి 40% మంది రైతులు ఇంకా రుణమాఫీ కాలేదు. దాని మీద దృష్టి పెట్టాలి. సకాలంలో రైతు బంధు కూడా వేయాలి. రైతు బంధు కూడా ఒకసారి మండలానికి ఒక గ్రామం తీసుకొని ఒక గ్రామానికి ఎన్ని ఎకరాలు ఉన్నా వేసినారు. మిగతా గ్రామాల రైతులు ఏం పాపం చేసిరని ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇటువంటివి కాకుండా ముఖ్యమంత్రి గారు విజ్ఞతగా ఆలోచించి ఇటువంటి పొరపాట్లు జరగకుండా 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు పరిపాలన చేయబట్టి. మీరు రైతుల పేరు చెప్పుకొని మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యంగా ఈరోజు పేపర్ చూస్తాను, యాదగిరిగుట్ట పాలక మండలిలో యాదగిరిగుట్ట మండలం నుంచి ఒక్కరు కూడా దానికి అర్హులు లేరా అని నేను ఈరోజు అడుగుతున్నాను. కనీసం యాదగిరిగుట్ట మండలం నుంచి కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అన్న ఒక రైతునో లేకుంటే ఒక వ్యాపారవేత్తనో లేకుంటే ఒక రాజకీయ నాయకుడినో ట్రస్ట్ బోర్డు మెంబర్గా మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.
మా యాదిగుట్ట క్షేత్రం మా మండలంలో ఉంది. మేము యాదిగుట్ట అభివృద్ధి గురించి చాలామంది రైతులు, ముఖ్యంగా మా సొసైటీ కూడా 1400 గజాల భూమి మేము యాదిగుట్ట దేవస్థానానికి అభివృద్ధిలో భాగంగా దేవస్థానానికి ఇచ్చినాం. కానీ అది దృష్టిలో పెట్టుకొని మేమంతా నిర్వీర్యమైపోతున్నాం, మా మనసు కక్కావికలమైపోతుంది. మీరు దీని మీద దృష్టి పెట్టి యాదిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్గా మా మండలం నుంచి కానీ మా జిల్లా నుంచి కానీ ఒకరిని ఎన్నుకోవాలని ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము యాదిగుట్ట మండలం తరపున, మా సొసైటీ తరపున చాలా ఊర్లలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము సర్వీస్ చేసాం. ఒక్క రైతు కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ, జిల్లాకు కానీ, కలెక్టర్ ఆఫీస్కి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ ఒక్క రైతు కూడా కంప్లైంట్ చేయలేదు. మేము ఆ విధంగా పనిచేసినాం రైతులందరికీ సేవాభావంతో. మా మీద కక్ష కట్టి ఒక్క యాదిగుట్ట సెంటర్ తప్ప అన్ని సెంటర్లు తీసేయాల్సిన అవసరం ఏముంది? జిల్లాలో ఆలేరు నియోజకవర్గంలో అన్ని సొసైటీలకు తీసేస్తే నాకేం బాధ లేదు. అన్ని సొసైటీలకు యథావిధిగా ఉంచి మేము పనిచేసే సొసైటీకే కొనుగోలు సెంటర్లు తీసేసినారు. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా మీరు పక్షపాత ధోరణి పోకుండా అందరినీ ఒకే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి ఉంది. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా ఓట్లు వేసినారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలు వేస్తేనే గెలవలేదు, నువ్వు ఏ పార్టీ కూడా వేస్తే గెలవరు ఒక ఎమ్మెల్యేగా. జనాలు కూడా ఓట్లు వేయాలి. మీ దగ్గర పక్షపాత ధోరణి లేకుండా ఏమన్నా అధికారులను అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పారు చేసిరు అంటారు, మీ పిఎలను అడిగితే మా ఇష్టం అని చెప్తున్నారు. మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కాబట్టి ఇక ముందు కూడా అటువంటివి జరగకుండా, పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈరోజు వచ్చిన ఇంత ఎత్తున పెద్ద ఎత్తున రైతులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను, ముగించుకుంటున్నాను.